డిసెంబర్ 4వ తారీఖున దత్తాత్రేయ జయంతి సందర్భంగా శ్రీమతి స్రవంతి గారి ఆధ్వర్యంలో దత్త హోమం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అస్ట్రాలజర్, లైఫ్ కోచ్, అలాగే మహా త్రిపుర సుందరి ఉపాసకురాలు డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సుధా గారు నమస్తే అండి. నమస్తే పద్మిని. సుధా గారు, డిసెంబర్ మాసం వచ్చేస్తోంది. మరి డిసెంబర్ మాసం రాశి ఫలాలు ఒకసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. గోచారం ఎలా ఉంది అనేది ఒకసారి చెప్పిన తర్వాత ద్వాదశ రాశి ఫలాలు కూడా చెప్తారు. కానీ అదే దానికి ఫలితాలు అన్ని ఇంకా మామూలుగా మనం మాట్లాడుకుంటాం. ముందు ఎప్పటికైనా సరే మనం గోచారమే మాట్లాడుకుంటాం. ఎందుకంటే గోచార రీత్యానే మనం చెప్పగలం. అలాగే ఏంటంటే 12 రాసులకే చెప్పగలం. అంటే లగ్నం నుంచి చెప్పడం అనేది కష్టం అవుతుంది. ఎందుకంటే ఈచ్ వన్ ఇస్ డిఫరెంట్. ఒక్కొక్కళ్ళ జాతక రీత్యా ఉంటుంది. సో జనరల్గా మాట్లాడుకోవాలంటే డిసెంబర్లో చాలా మేజర్ మూమెంట్స్ కూడా ఉన్నాయన్నమాట. మనకు తెలిసిన విషయం ఎప్పుడు శనీశ్వరుడు గురించి ఫస్ట్ మొదలెడతాను నేను. శనీశ్వరుడు లాస్ట్ మంత్ అంటే నవంబర్ 28కి ఆయన వక్రించి ఉన్నారు, అందరికీ తెలుసు. ఆయన డైరెక్ట్ అవుతున్నారు. ఇంకో మేజర్ గ్రహం మనకి ఏంటంటే జూపిటర్, ఇప్పుడు ఎగ్జాల్టేషన్ పొజిషన్. అలాగే 5th డిసెంబర్కి ఏంటంటే మనకి మిథునానికి వస్తున్నారు, ఆయన కూడా వక్రించి. అలాగే మనం చూసామంటే రాహు మనకి తెలుసు కుంభంలో ఉన్నారు, కేతు ఏమో మనకేమో ప్రస్తుతం మనకి సింహంలో ఉన్నారనమాట. అలాగే మనం చూసామంటే బుధుడు కూడా మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే తులలో ఉన్నారు. ఆయన వృశ్చికానికి వెళ్తున్నారు అనమాట ఫస్ట్ 6th. దాని తర్వాత మళ్ళీ ఏంటంటే ధనుసు కూడా వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే 29th డిసెంబర్కి వెళ్తున్నారు. అండ్ ఆల్సో మనకి సన్ మేజర్ ప్లానెట్ 16th డిసెంబర్కి మనకి ధనుసుకి వెళ్తున్నారు. అలాగే శుక్రుడు మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం అని ఏంటంటే మన రిలేషన్షిప్ కానీ పెళ్ళిళ్ళకి కానీ మనం చెప్తూ ఉంటాం ఎక్కువ. అండ్ పార్ట్నర్షిప్ కూడా మనం చెప్తూ ఉంటాం. ఆయన కూడా 20th డిసెంబర్కి మనకి ఏంటంటే ధనుసుకి వెళ్తున్నారు. అలాగే మార్స్ ప్రస్తుతం ఏంటంటే వృశ్చికంలో ఉన్నారు. ఆయన కూడా ఏంటంటే 6th డిసెంబర్కి మనకి ఏంటంటే ధనుసుకి వెళ్తున్నారు. సో ఎప్పుడులాగే ఏంటంటే కొన్ని రాసుల వారికి చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది అనమాట. అండ్ ధనుసు రాశిలో చాలా కాన్సన్ట్రేషన్ అనేది ఉంది. ఎందుకంటే అన్ని గ్రహాలు 4 మేజర్ గ్రహాలు ఈ మంత్ ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండ్కి అంటే న్యూ ఇయర్కి కూడా మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేది ఇంకా జనవరి కనుక. సో న్యూ ఇయర్కి కూడా అక్కడ ఎక్కువ 4 గ్రహాలు కూటమి ఉంది కనుక తప్పక ఏంటంటే ధనుసు రాశి వాళ్ళకి కొంతవరకు బాగుంటుంది. అలాగే మేషరాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. రైట్. మీరు ఎలాగో ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది కాబట్టి చెప్పుకుందాము. సో అలాగే బాలేని వాళ్ళకి ఎటువంటి రెమెడియల్ మెజర్స్ అనేవి తీసుకుంటే బాగుంటుంది అనేది కూడా మాట్లాడుకుందాం. అవి ఫాలో చేసుకుంటారు. తప్పక. మరి మొదలు పెడతారండి? తప్పక. రైట్. ఇక తులారాశి వారికి వీరికి ఎలా ఉంటుందండి డిసెంబర్ మాసం? తులారాశి వాళ్ళకి మనం చూసామంటే ఖర్చుతోనే మొదలవుతుంది. అంటే ఏంటి, మనకి 12th లార్డ్ కూడానే ఉన్నారు, మరి 9th లార్డ్ కూడా అయ్యారు. సో ఫార్చ్యూన్ ఉంది అటు. అంటే రాబడి ఉంటేనే కదా ఖర్చు పెట్టడానికి. సో ఖర్చుతో కూడిన ఒక మంత్ కింద వాళ్ళు తీసుకోవాలి. ఇప్పుడు రాబడి కూడా ఉంటుందా? రాబడి లేకపోతే ఎక్కడి నుంచి ఖర్చు పెడతాం? రాబడి ఉంటేనే ఖర్చు పెట్టడం అనేది జరుగుతుంది. తప్పక ఏంటంటే ఎక్స్ట్రా లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే పర్సనల్ లోన్ తీసుకోవడం కానీ, లేకపోతే ఒక కార్ కొనుక్కోవడం కానీ, అంటే ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే చూసామంటే ఈ రాశికి అధిపతి మనం 2వ ఇంట్లో ఉన్నారు. సో ఆయన మళ్ళీ ఏమో 3వ ఇంటికి టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ మూవ్ అవుతున్నారు. సో అప్పటి వరకు వీళ్ళకి కొంతవరకు బాగానే ఉంటుందన్నమాట. తప్పక ప్రాపర్టీ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఆయన 8th లార్డ్ కూడా అయ్యాడు. కొనుక్కునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట ఎక్కువ. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కనుక ఇక్కడ 11th లో ఏమో కేతు ఉన్నాడు. సో 11th కేతు జనరల్గా మనం చూసామంటే లాభం అనేది కొంచెం ఎక్కువ ఇస్తాడా? తప్పక ఇస్తాడు. అంటే ఏంటి, స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు ఫైనాన్షియల్ మార్కెట్లో సడన్గా డబ్బు వచ్చే సూచనలు, లాటరీ టికెట్ ఇలాంటివి చేసుకోవడం అనేది మనకి కనిపిస్తోంది. బిజినెస్ పీపుల్కి కూడా చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. అండ్ ఆల్సో మనం చూసాము అంటే కూడా సెకండ్ లార్డ్ మనకి ఏంటి 3rd లోకి మూవ్ అవుతున్నారు, అంటే మార్స్ కూడా మూవ్ అవుతున్నారు. సో తప్పక ఏంటంటే కొంతవరకు కష్టంతో కూడిన ఒక మంత్ కింద మనం చెప్పుకున్నాం. సో అంటే ఏంటి, వీళ్ళకి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ కింద వీళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మీద వీళ్ళు ధ్యాస పెట్టడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటే కాకుండా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే సేవింగ్స్ అనేది కొంతవరకు తక్కువ అనిపిస్తుంది అనమాట. అండ్ ఆల్సో బిజినెస్ పీపుల్కి ఈ నెల అంతా ఏంటంటే కొత్తగా ఏం స్టార్ట్ చేద్దాము అన్న ఆలోచన మీదే ఉంటుందన్నమాట. సో దాంట్లో కొంతవరకు రాబడి వచ్చింది, మళ్ళీ బిజినెస్లో వేయడం. లాభాలు నేను చెప్పినట్టు లాభాలు అనేది కొంచెం తక్కువ ఉన్నాయి కనుక సో మళ్ళీ బిజినెస్లో వేయడం, దాన్ని మళ్ళీ పైకి తీసుకురావడం అనేది మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇది ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్‌కి అంటే ఇంట్లో నుంచి చేసుకునే వాళ్ళకి కూడా వర్తిస్తుందా? తప్పక వర్తిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో నుంచి చేసుకునే వాళ్ళకి కూడాను వాళ్ళు మెటీరియల్ కొంటే గానీ ఇవి చేయలేరు. సో అదొక్కటి కాకుండా మనకి
టైమ్ ఇస్ ఆల్సో మనకి మనీ. సో 2 ఏంటంటే వీళ్ళకి కొంచెం తక్కువే ఈ నెల అని చెప్పాలి. ఎస్పెషల్లీ ఏంటంటే ఫుడ్ రంగంలో ఉన్న వాళ్ళకి అండ్ ఆల్సో ఏంటంటే ఆర్ట్ రంగంలో ఉన్న వాళ్ళకి మనం చెప్పుకోవాలి అంటే కనుక వాళ్ళు దాంట్లో పైకొస్తారు, ఇంకా నేర్చుకుంటారు. Right. దాని మీద హాబీ కింద పైకి తీసుకెళ్దాము, అదే బిజినెస్ కింద తీసుకెళ్దామనే ఆలోచన వస్తుంది. కానీ ఏంటంటే టైము సరిపోదు. కొంతవరకు వాళ్ళకి రాబడి కూడా కొంచెం మనకేంటంటే ఖర్చులు అనేది మనకు కనిపిస్తున్నాయి కనుక ఇవి 2 ఏంటంటే సమంగా ఉండదు, బ్యాలెన్స్ అవ్వదనమాట. సో దాని మూలాన్ని కొంతవరకు వీళ్ళు ఏంటంటే హెల్త్ రీత్యా కూడా ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. హెల్త్ ఎలా ఉంటుంది? హెల్త్ రీత్యా కొంతవరకు ఏంటంటే చిన్న చిన్న నలతలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఏంటంటే కొంచెం టైర్డ్‌నెస్ అనేది కొంచెం ఎక్కువే చూస్తారనమాట. సో తప్పక వీళ్ళు ఏంటంటే దే హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ హెల్త్ అనమాట. నేను అన్నట్టు లోన్స్ తీసుకునే ఒక పరిస్థితి వస్తుంది. ఇందాక చెప్పాను, ఆ లోన్స్ కూడా లాంగ్ టర్మ్‌గా ఆలోచించుకోవడం అనేది వీళ్ళకి సూచన అనమాట. ఈ నెలలో ఎవరికైనా లోన్స్ ఇవ్వాలి, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్, ఫ్యామిలీకి ఇవ్వాలి అనుకుంటే అది లేట్‌గానే తిరిగి వస్తుంది. వెంటనే తిరిగి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపించట్లేదు. అప్పుగా మీరు డబ్బులు ఇచ్చారు అంటే అది లేట్ అవుతుంది. లేట్ అవుతుంది అని కాదు, రాదేమో. రాదు కూడా. అయ్య బాబోయ్! జాగ్రత్త పడాలి. జాగ్రత్త పడాలి అనేది. ఎందుకంటే మనమే ఇబ్బంది పడుతున్నప్పుడు ఇంకోళ్ళకి ఎలా ఇవ్వడం హెల్ప్ అనే- చేయగలరు? అదొక ఇదనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. వీళ్ళకి కూడా ఏంటంటే మనం చూసామంటే ధార్మిక కార్యక్రమాల్లో తప్పక పాల్గొంటారు. పాల్గొని అలాగే ఏంటంటే ఫ్రెండ్స్ చేసుకోవడం కానీ, నలుగురిని కలవడం కానీ తప్పక ఉంటుంది. Right. ఇంట్లో కూడా మనం చూసాము అంటే కనుక తప్పక శుభకార్యాలు అనేది మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఏంటంటే తప్పక కొత్తగా పెళ్లి కావాలి అనుకున్న వాళ్ళందరికీ పెళ్ళయ్యే సూచనలు కొంతవరకు మనకి కనిపిస్తున్నాయి. కనిపిస్తుంది. అంటే ఏంటి, మంచి సంబంధాలు వచ్చే సూచనలు మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది. Hmm. సో ఎంతైనా సరే వీళ్ళకి ఏంటంటే ఏదొచ్చినా కన్నా నిలబడతారు. రైట్. సో తప్పక ఏంటంటే బ్లెస్సింగ్స్, గురు బ్లెస్సింగ్స్ Right. తప్పక పరిపూర్ణంగా ఉన్నాయి కనుక మంచిదే. కానీ జూపిటర్ రిట్రోగ్రేడ్లో ఉన్నారు. సో కొంతవరకు మనకు అక్కడ మైనస్, నెగటివ్ కూడా కనిపిస్తున్నాయి అన్నమాట. రైట్. అయినప్పటికీ వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏంటండి? వీళ్ళు ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే తప్పక లక్ష్మీదేవిని కొలవడం, ఎస్పెషల్లీ మహాలక్ష్మిని కొలవండి, చాలా మంచిది. దశమహావిద్యలో ఒక విద్య మహాలక్ష్మి, కమలాత్మిక. కమలాత్మిక. Hmm. అలాగే ఏంటంటే మహాలక్ష్మి మనం చెప్తూ ఉంటాం, అందరికన్నా పైన చెప్తూ ఉంటాం. సో తప్పక లక్ష్మీదేవిని కొలవడం కానీ, అలాగే ఏంటి స్తోత్రం చదువుకోవడం కానీ చాలా చాలా మంచిది. గుడికి వెళ్ళి తప్పక కొలవడం అనేది మంచిది. అంటే ఏంటంటే అది చేయని పక్షాన్ని ఇంట్లో అయినా చేసుకోండి. Right. సో తప్పక దీపం పొద్దున సాయంత్రం పెట్టుకోండి. Right. సో మన కుబేర దీపం అంటూ ఉంటాము, Ah. కుబేర దీపం పెట్టుకోవచ్చు. Hmm. చాలా చాలా మంచిది, దీపం పెట్టుకోండి. అలాగే ఏంటంటే ఒక నిండు బ్రాహ్మణుని పిలిచి వాయనం ఇవ్వడం కానీ, బ్లెస్సింగ్స్ తీసుకోవడం కానీ, అంటే బాగా నాలెడ్జ్ ఉన్న ఒక బ్రాహ్మణుని ఇంటికి పిలిచి కొంచెం బ్లెస్సింగ్స్ తీసుకోవడం, లేకపోతే గుడికి వెళ్ళైనా బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది చాలా మంచిది. అలాగే గోవుకి ఆహారం పెట్టడం Hmm. ఫ్రైడే చేయండి, తప్పక మంచిదన్నమాట. రుద్రాక్షలు అయితే ఏవి సజెస్ట్ చేస్తారు వీళ్ళకి? తప్పక వీళ్ళకి ఏంటంటే మనకి 13 ముఖి, 13 ముఖీలు ఉంటాయి. ఆ రుద్రాక్ష తప్పక వేసుకుంటే చాలా మంచిది వీళ్ళకి. అదొకటి కాకుండా లక్ష్మీదేవికి కూడా మనం ఎప్పుడు చెప్పేది ఏంటంటే షష్టముఖి, 6 ముఖీస్ ఉంటాయి అన్నమాట. అది ఎవరెవరికి ఏమేమి కావాలో అదేంటంటే జాతక రీత్యా మనం చెప్పడం అనేది జరుగుతుంది. ఇప్పుడు 1 కాదు, 2, 3 కూడా వేసుకోవచ్చు. అలాగే ఏంటంటే 5 పంచముఖితోనే మనం ఎక్కువ జపం అది చేసుకుంటూ ఉంటాము. Right. తప్పక ఆధ్యాత్మికంగా ఒక 5 నిమిషాలు లేవగానే జపం చేసుకోవడం, ఎస్పెషల్లీ లక్ష్మీదేవి జపం చేసుకోవడం చాలా మంచిది. Right. అంటే మనం విజువలైజ్ చేసుకుని డబ్బు రావాలి, లేకపోతే సంపద రావాలి, ఇది బాగుండాలి అని కోరుకోవడం కూడా చాలా మంచిది. వృశ్చిక రాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుందండి? తప్పక లాభంతో కూడిన ఒక మంత్ కింద వీళ్ళకి తీసుకోవచ్చు. థ్యాంక్ గాడ్. అదే ఎందుకంటే ఈ రాశికి అధిపతి 2వ ఇంటికి మూవ్ అవుతున్నారు కదా, ఫైనాన్షియల్గా వీళ్ళకి సిచ్యువేషన్ చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రాపర్టీ డీలింగ్స్లో ఉన్నవాళ్ళు కానీ, లేకపోతే క్రయ విక్రయాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ కానీ, లేకపోతే ఇప్పుడు సూపర్ మార్కెట్స్ అనుకుందాం, ఇప్పుడు చాలా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది. అంటే కమిషన్ బిజినెస్ ఎక్కువ అనుకుందాం, వాళ్ళకి చాలా బాగుంటుంది. అలాగే మనం చూసాము అంటే ప్రాపర్టీ డీలింగ్స్లో కూడా కొంతవరకు వీళ్ళకి లాభాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్ ద సేమ్ టైం కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఏంటి, వాళ్ళకి సపోజ్ ఒక హౌస్ ఉంది, లేకపోతే ఫ్లాట్ ఉంది, ఫ్లాట్లో వాళ్ళు ఇస్తూ ఉంటారు, కమిషన్ బిజినెస్కి ఇస్తూ ఉంటారు కదా, అంటే వాళ్ళు చూపిస్తూ ఉంటారు అందాం. సో వాళ్ళకి కొన్ని ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్, ఎస్పెషలీ ఏంటంటే డబ్బు పరంగా, అట్ ద సేమ్ టైం కొంచెం స్టేటస్ పరంగా కొన్ని విభేదాలు వచ్చే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనకి సెకండ్ అండ్ 5th లార్డ్ ఏమో మనకి చూసాము అంటే 8th పడి ఉన్నారు. సో కొంతవరకు ఇబ్బందులు అనేవి తప్పదు.
ఫైనాన్షియల్ ఇబ్బందులు అంటే ఏంటి, వాళ్ళకి టైంకి డబ్బు రాకపోవడం, టైంకి డబ్బు అందకపోవడం ఈ నెలలో అనేది మనకి కనిపిస్తోంది. ఓకే. కొంతవరకు ఫైనాన్షియల్‌గా అంటే స్టెబిలిటీ అనేది అంటే లాంగ్ టర్మ్‌గా వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయన్నమాట. హ్మ్. అండ్ ఆల్సో మనం చూసాము అంటే అలాగే 11th లార్డ్ 12థ్‌లో పడింది. సో, తప్పక ఖర్చుతో కూడిన ఒక పని. ఫైనాన్షియల్ స్టేటస్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి. హ్మ్. అదొకటి కాకుండా 4th లార్డ్ 5థ్‌లో ఉన్నాడు. తప్పక ఆ! బిజినెస్‌లో ఉన్న వాళ్ళకి మాత్రం తప్పక లోన్స్ తీసుకుని ఇంకా బిజినెస్‌ని విస్తరించే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ విదేశాల్లో ఉన్న వాళ్ళకి గానీ, లేకపోతే ఆన్‌లైన్ బిజినెస్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ ఫారిన్ పార్ట్నర్స్ ఉన్న వాళ్ళకి చాలా బావుంటుంది. స్టేటస్ ఇంప్రూవ్ అవుతుంది. ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సేవింగ్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలా సెకండ్ హౌస్‌లోనే ఇన్ని కూటమి అనేది జరగబోతుంది గదా! అవును. ఆఫ్టర్ 16థ్ నుంచి అయితే నా 4 గ్రహాలు ఇంచుమించుగా అంటే 29థ్‌కి 10th హా! 10th లార్డ్ కదా సన్ను. హా! సో, తప్పక గవర్నమెంట్ రంగం బావుంటుంది. సో, రంగాలు మాట్లాడుకోవాలి మనం. ఓకే. సో, గవర్నమెంట్ రంగానికి బావుంటుంది. అలాగే మనకు పాలిటిక్స్‌లో ఉన్న వాళ్ళకి గానీ, దాంట్లో ఏమో పైకి రావాలి, పాలిటిక్సే నా కెరియర్ అనుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. సో, వాళ్ళకి కూడా కొంతవరకు ఏంటంటే పై వాళ్ళ కంట్లో పడడం గానీ, మన్నన పొందడం గానీ, కొంచెం పైకి రావడం గానీ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ దిశగా వెళ్ళడం అనేది మనకి కనిపిస్తోందనమాట. అదొకటి కాకుండా ఇన్ని కూటములు ఉన్నాయి కనుక అంటే ఏంటి, వీనస్ కూడా అంటే 12th లార్డ్ కూడా ఉన్నాడు కనుక, అందుకనే ఫైనాన్షియల్ స్టేటస్ అదే చెప్తున్నాను కదా! కొంతవరకు క్షీణించిపోతుంది. కొంతవరకు ఏంటంటే బానే ఉంటుందనమాట. అంటే ఏంటి, బ్యాలెన్స్డ్‌గా ఉంటుంది ఈ మంత్. కానీ లాంగ్ టర్మ్‌గా ఆలోచించిన వాళ్ళకి చాలా బావుంటుంది. అందుకనే నేను ఇందాక నుంచి చెప్పేదేంటంటే లాంగ్ టర్మ్‌గా చూసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కనుక ఇదే ఇబ్బంది కంటిన్యూ ఏం అవ్వదు. అనుకోవద్దలా. అవసరం లేదు. హ్మ్. ఎందుకంటే మళ్ళా ఏంటంటే మనం చూసాము అంటే జూపిటర్ మళ్ళా దిగుతారు. హ్మ్. ఆయనేమో 9థ్ ఇంటి అధిపతి అవుతున్నాడు ఆయన. 9థ్ ఇంట్లోకి రాబోతున్నాడు. హా! అండ్ ఆల్సో చూపు ఉంటుంది కదా! హా! ఆయన బ్లెస్సింగ్ యాహ్! ఉందంటే అన్నీ బావుంటాయి వీళ్ళకి. రైట్. జనరల్‌గా కూడా మనం చూసాము అంటే ఈ రాశిలో ఉన్నవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు ఈ రాశి. ఎందుకంటే అవును. నాకే అన్ని చ కష్టాలు. అదే అవును. చంద్రుడు డెబిలిటేటర్ హా! అవుతారు కనుక అలా అనుకుంటూ ఉంటారు. కానీ దీంట్లో ఉన్న మంచితనం చాలా ఉంది. అవును. అంటే ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం అనేదేంటంటే మెంటల్ స్ట్రెంగ్త్ ఉంటుంది. వాళ్ళ హట్కే అంటూ ఉంటాం కదా! ఇలా కాకుండా హట్కే ఆలోచిస్తారు. హ్మ్. ఆలోచిస్తారనమాట. అలాగే ఏంటంటే గుప్త సబ్జెక్ట్స్ మీద వీళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. వావ్! ఎస్పెషల్లీ మిలిటరీ మనం చెప్తూ ఉంటాం. అందుకనే మనం గవర్నమెంట్ అన్నాం. అలాగే మనం చూసామంటే ఆర్మీ గాని, మిలిటరీ వాళ్ళు గాని వీళ్ళందరికీ కూడా బానే ఉంటుంది హ్మ్. ఈ నెలంతాను. హ్మ్. ఎందుకంటే వాళ్ళ పనిలో ఏంటంటే పడిపోతారు. అండ్ ఆల్సో ఏంటంటే పనంటే వాళ్ళకి ఒక వర్షిప్ అంటూ ఉంటాం. ఇంకా వర్క్ ఇస్ వర్షిప్ హా! అంటాం. హా! అలా చేసి బాగా ఏంటంటే దానిలో లీనమైపోయి చేసే ఒక వీళ్ళ కింద మన రాశి కింద ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం రైట్. అనమాట. చాలా సాధించాలి అనుకునే ఒక రాశి కింద మనది. అంటే కష్టపడి పైకొద్దాము అనుకునే ఒక రాశి కింద మనం ఎప్పుడు చెప్తూ ఉంటాము. రైట్. తప్పక ఈ నెలంతా కూడా కొంతవరకు వాళ్ళకి అలాగే ఉన్నప్పటికీను ప్లస్ పాయింట్స్ ఉన్నాయి కనుక తప్పక ఈ నెల అంతా కొంతవరకు ఇబ్బంది ఉన్నప్పటికీను కొంతవరకు వాళ్ళకి ఊరట కూడా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. హెల్త్ ఎలా ఉంటుందండి వీళ్ళకి? తప్పక వీళ్ళకి హెల్త్ కూడా కొంతవరకు లాంగ్ టర్మ్‌గా ఎవరైనా బాధపడుతున్నారు అంటే కనుక బానే ఉంటుంది. దాని మీద ఖర్చు పెట్టడం అనేది మనం చెప్పుకుంటూనే ఉన్నాము. అండ్ ఆల్సో మనం టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్ కొంతవరకు వీళ్ళకేంటంటే అంత మంచి సూచనలు కనిపిస్తున్నాయి. ఊరట అనేది కనిపిస్తుంది. తప్పక బానే ఉంటుంది. ఏదైనప్పటికీను హెల్త్ మీద అందరూ జనరల్‌గా ఈ రాశి వాళ్ళు మాత్రం కాదు. అందరూ ధ్యాస పెట్టడం అనేది అవసరం. వెరీ వెరీ ఇంపార్టెంట్. వీళ్ళు సో ఖచ్చితంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటండి? తప్పక వీళ్ళేంటంటే దుర్గాదేవికి నిత్యం కొలవడం అనేది చాలా మంచిది. అంటే ఎర్ర పువ్వులతో కొలవచ్చు మంగళవారం. అండ్ ఆల్సో ఏంటంటే మార్స్ మంచి పొజిషన్‌లో అంటే ఈ రాశికి అధిపతి మంచి పొజిషన్‌లో ఉన్నారు కనుక కొంతవరకు బానే ఉంటుంది. లక్ కూడా కొంతవరకు బానే ఉంది. కానీ ఏంటంటే అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో, తప్పక రుద్రాక్ష వేసుకోవాలి అంటే కనుక గణపతి రుద్రాక్ష అంటే గణేష్ రుద్రాక్ష అది చూపించాలి అంటే ఇలా ఉంటుందన్నమాట. హ్మ్. గణపతి ఆకారంలో ఆకారంలో ఉంటుంది. వేసుకోవడం ఎందుకంటే స్టూడెంట్స్‌కి కూడా చాలా మంచిది. అలాగే ఏంటంటే అడ్డంగాలు అనేది లైఫ్‌లో అందరికీ వచ్చేదే కదా! కామనే గదా! కామన్. అది దాటుకొని వెళ్ళాలి అనుకోవడానికి, ధైర్యం ఇవ్వడానికి ఇవన్నీ ఉపయోగపడతాయన్నమాట. రైట్. దుర్గాదేవి కూడా అలాగే పనిచేస్తుంది. అంటే ధ్యానిస్తే, హా! పూజిస్తే కనుక అలాగే అంటే ధైర్యం తెచ్చుకోవడానికి మనం చెప్పడం. అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్నారు ఆల్రెడీ ధనస్సు రాశి వారు. మరి వీళ్ళకి ఎలా ఉండబోతుందండి డిసెంబర్ మాసం? డిసెంబర్ మాసం వీళ్ళకి చాలా బావుంటుందనే చెప్పాలి. ఎందుకంటే వావ్! జూపిటర్ ఈ రాశికి అధిపతి ఏమో జూపిటర్ అంటే గురువయ్యారు. గురువు ఏడో ఇంటికెళ్లారు. వక్రించినప్పటికీ వీళ్ళకి కొంతవరకు బావుంటుందనే చెప్పాలి. ఎంజాయ్ చేసే ఒక మంత్ కింద వావ్! చెప్పుకోవాలనమాట.
నాట్ ఓన్లీ దట్ ఖర్చుతో కూడిన పని కదా. Mm. సో ధర్మక్షేత్రాలు తప్పక సందర్శిస్తారు. స్పిరిచువల్ గ్రోత్ అనేది తప్పక ఉంటుంది. అలాగే మనం చూసాము అంటే 9th మనకి కేతు ఉన్నారు. సో స్పిరిచువల్ ప్రోడక్ట్స్ చేసేవాళ్ళు కానీ ఇలా చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళందరికీ చాలా బాగుంటుందని చెప్పాలి. ఇంకోటి ఏంటంటే నాలెడ్జ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ట్రైనింగ్ అంటే టీచింగ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. స్టూడెంట్స్ ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే స్టూడెంట్స్ అభివృద్ధి చెంది పైకి వెళ్ళే ఛాన్సెస్ కూడా మనకు అంటే అది కూడా ఏంటంటే అది నెగ్గినట్టే కదా లెక్క. Definitely. సో కెరియర్ గ్రోత్ అనేది వీళ్ళకి చాలా బాగుందనే చెప్పాలి. తప్పక శ్రమ అనేది ఉంటుంది. అర్ధాష్టమ శని, అష్టమ శని కొంచెం ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. అర్ధాష్టమశని అంత ఎక్కువ లేదు. మనం ఎక్కువ కూడా చెప్పుకోం. ఎందుకంటే ఏల్నాట్స్ అని ఎక్కువ పెడుతుంది కానీ అర్ధాష్టమ శని అంత ఎక్కువ మనం చెప్పుకోం అనమాట. ఓకే. బట్ స్టిల్ ఈ రాశికి అధిపతి అండ్ ఆల్సో జూపిటర్ ఆయన బలంగా 7వ ఇంట్లో కూర్చున్నారు కనుక తప్పక పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా బాగుంటుంది. అండ్ కమర్షియల్గా వయబుల్ ఆల్రెడీ ఇప్పుడు ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు ఉంటారు, లేకపోతే క్యాంటీన్ పెట్టిన వాళ్ళు ఉంటారు, లేకపోతే చిన్న ఫుడ్ ట్రక్ పెట్టుకున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ కూడా అభివృద్ధి అనేది మనకి కనిపిస్తుంది. సెకండ్ బిజినెస్ కానీ లేకపోతే వేరే పాత్రలో వెళ్ళడం కానీ లేకపోతే దానికి మెనూలో అడిషన్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకా ప్రోడక్ట్స్ యాడ్ చేయడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. తప్పక వీళ్ళు ఏంటంటే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళకి కూడా లాభం అనేది వీళ్ళకి తప్పక కనిపిస్తుంది. అండ్ ఆల్సో క్రియేటివ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా చదువుకోవాలి, ఎస్పెషలీ ఇప్పుడే స్టార్ట్ అవుతున్నారు లేకపోతే ఇప్పుడే నేర్చుకుంటున్నారు అనే వాళ్ళందరికీ కూడా ఈ నెల అంతా కొంతవరకు క్రియేటివ్ రంగంలో ఇమర్స్ అయిపోయి ముందుకెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది. కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి, ఇంట్లోంచే స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. ఎందుకంటే 11th లార్డ్ కూడానే ఉన్నారు వీనస్ జూపిటర్ చూపు ఉంటుంది టువర్డ్స్ ఎండ్ ఆఫ్ దిస్ మంత్. సో తప్పక వచ్చే నెల కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది. జాన్ కూడా బాగుంటుంది. అదే వచ్చే నెల అంటే ఇంకా ఫ్యూచర్ కూడా బాగుంటుందని చెప్పాలి. రాశిలోనే ఇన్ని గ్రహాలు ఉండటం ఎట్లాంటి రిజల్ట్స్ ఇస్తుంది? తప్పక ఏంటంటే మిశ్రమ ఫలితాలు ఇస్తుంది. అందుకనే చెప్తున్నాం మనం మంచి ఎక్కువ మాట్లాడుకుంటాం. ఏదైనా సరే మళ్ళీ వ్యక్తిగత జాతకం మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఎప్పటికైనా సరే మనం ఎందుకు మంచి మాట్లాడుకుంటున్నాము అంటే జూపిటర్ చూపు ఏదైనా సరే దాన్ని నెగెట్ చేస్తుంది. అంటే మంచి ఉంటుంది, బెనిఫిట్ ఉంటుంది. సో అన్నీ మనకి ఏంటంటే నెగిటివ్ అవ్వవు. సో నెగిటివ్లో కూడా మనం ఎప్పటికైనా సరే పాజిటివ్ చూడాలి. సో తప్పక వీళ్ళకి పాజిటివిటీ అనేది ఈ నెలంతా మనకి కనిపిస్తుంది. ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం తప్పక ఉంటుంది. అంటే ఏంటి, పుణ్య నది స్నానాలు చెప్తాం, తప్పక వెళ్తారు. అలాగే ఏంటంటే విందు వినోదాల్లో కూడా పాల్గొంటారు. ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఏదైనా సరే ఖర్చు అధికమైనప్పటికీ దూపురా ఖర్చు కాదు, అది కూడా శుభ ఖర్చులనే చెప్పాలి. ఈ రాశి వాళ్ళకి అట్లా హెల్త్ ఎలా ఉంటుందండి వీళ్ళకి? హెల్త్ కూడా టు సర్టెన్ ఎక్స్టెంట్ ఇందాక నేను చెప్పినట్టు జూపిటర్ చూపు ఉంటే, గురు చూపు ఉంటే అన్నీ మిటిగేట్ అయిపోతాయి అని చెప్తాం, అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అని చెప్తాం. సో తప్పక ఏంటంటే అన్నీ బాగుంటాయి. కొంతవరకు వీళ్ళు ఏంటంటే ఖర్చు దగ్గర కొంచెం జాగ్రత్త పడడం, అలాగే పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవడం, అంటే ఏంటంటే కనిపెట్టుకుంటూ ఉండడం అనేది మనం సూచన చెప్పడం జరుగుతుంది అనమాట వీళ్ళకి, ఎస్పెషల్లీ ధనుసు రాశి వాళ్ళకి. అయితే అన్ని విషయాల్లో వీళ్ళకి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండటం కోసం ఎటువంటి రెమెడీస్ చేసుకోవాల్సి ఉంటుంది? తప్పక వీళ్ళు ఏంటంటే నవగ్రహాలకి పూజ చేయడం కానీ లేకపోతే ప్రదక్షిణ చేయడం కానీ, ఎస్పెషల్లీ ఆన్ థర్స్డేస్ చేయడం చాలా మంచిది. చాలామంది ఏంటంటే గురువుని కొలుస్తూ ఉంటారు. ఏ గురువు అయినా సరే, అంటే మీ కుల గురువు అవ్వచ్చు లేకపోతే మీ మత గురువు అవ్వచ్చు, ఎవరైనా సరే కొలవడం, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవడం అనేది మంచిది. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, కృష్ణుడు ఏంటంటే జగద్గురు అని చెప్తూ ఉంటాను. సో కృష్ణుడిని కొలవచ్చు, అలాగే దక్షిణామూర్తి లేకపోతే సాయిబాబా, దత్తాత్రేయ స్వామి, ఎవరైనా సరే కొలవడం అనేది మంచిది. వీళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం, ఎస్పెషలీ ఆన్ థర్స్డేస్. అలాగే ఏంటంటే రాహు గ్రహీతం మనం చెప్తూ ఉంటాం కదా, వాళ్ళకి తిరిగిన తర్వాత దానం ఇవ్వడం కూడా చాలా మంచిది, ఎస్పెషలీ మినుములు. రైట్. రుద్రాక్షలు అయితే వీళ్ళు ఏది ధారణ చేయొచ్చు? తప్పక వీళ్ళు పంచముఖి రుద్రాక్ష వేసుకోవచ్చు, అది సింగిల్ కూడా వేసుకోవచ్చు, అది పిల్లలు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా ఉంటుంది మన దగ్గర, ఇది పంచముఖి రుద్రాక్ష. సో ఇలా ఉంటుందన్నమాట, ఇది వేసుకోవచ్చు. దీంతో మనం జపం చేసుకుంటే చాలా మంచిది. అందరూ తెలుసు కదా, ఇప్పుడు కార్తీక మాసం జపమాలలు, అండ్ ఆల్సో కార్తీక మాసం శివుడికి ప్రీతికరమైన ఒక ఇది కింద ఫ్రూట్ కింద మనం చెప్తూ ఉంటాం అనమాట. సో ఇది తప్పక ధరిస్తే కనుక చాలా మంచిది, పిల్లలకి ఎస్పెషలీ చాలా మంచిది అనమాట. అండ్ ఆల్సో మనం ఏంటంటే 12 years తర్వాత ఎవరైనా వేసుకోవచ్చు, 12 ఏంటి 10 తర్వాత కూడా వేసుకోవచ్చు. సో అదేంటంటే మనకి రుద్రాక్ష వేసుకున్న మూలాన్ని మనకి బయట ఉన్నాము లోపల ఇలాంటివన్నీ ఏం లేవు అనమాట. వేసుకోవచ్చు, కంటిన్యూస్గా వేసుకోవచ్చు, తప్పక చాలా మంచి జరుగుతుంది.
ఇక డిసెంబర్ మాసం మకర రాశి వారికి ఎలా ఉండబోతోందండి? మకర రాశి వాళ్ళకి కూడా చాలా హ్యాపీ మంత్ అనే చెప్పుకోవాలన్నమాట. అంటే మనం ఏదైనా సరే మిశ్రమ ఫలితాలే. అంటే అటు డబ్బొస్తేనే మనం ఖర్చు పెట్టుకోగలం. అంతే కదా! అంతే. రాబడి ఉంటేనే పోబడి ఉంటుంది. హుహు. సో, తప్పక ఏంటంటే మకర రాశి వాళ్ళకి కొంతవరకు చాలా మంచి సూచనలే మనకి కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఏంటంటే మైనస్ పాయింట్ మనం ఏం చెప్పాలంటే 12థ్ హౌస్ పాపులేటెడ్ అయ్యి ఉంది. హ్మ్. అలాగే మనం చూసామంటే సెకండ్ హౌస్‌లో రాహు ఉన్నాడు. సో, తప్పక కొంతవరకు కుటుంబ రీత్యా అటు ఫ్రెండ్స్ అవ్వచ్చు, లేకపోతే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అవ్వచ్చు, వాళ్ళతోటి కొన్ని డిసగ్రీమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. వాళ్ళు చేసే పనిలో కూడా కొన్ని అడ్డంగాలనేవి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పవలసింది ఏంటంటే హెల్త్ రీత్యా హెల్త్‌ని కొంచెం కాపాడుకుంటూ రావాలి. తప్పక హెల్త్ మీద ధ్యాస పెట్టాలి ఈ నెలంతా అని చెప్పడం జరుగుతోంది. సో, తప్పక ఖర్చులనేవి వీళ్ళకి అధికమే ఉంటాయి. తక్కువేం లేవు. ఓహ్! సో, చాలా ఎక్కువ ఖర్చులు కనిపిస్తున్నాయన్నమాట. అలాగే మనం చూసాము అంటే మనకి నైన్త్ లార్డ్ కూడా మనకి 10థ్‌లో సో, అటు ఉద్యోగ రీత్యా నిరుద్యోగులు లేకపోతే ఉద్యోగంపై ఇంట్లో కూర్చున్నాం అన్న వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అదేంటంటే మళ్ళా జాతక రీత్యా అంటే వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. ఎంత మంచి ఉద్యోగం వస్తుంది అని. తప్పక ఆపర్చునిటీస్ అనేవి వస్తాయన్నమాట. హ్మ్. సో, కొంతవరకు బానే ఉంటుంది. అండ్ ఆల్సో సెకండ్ రాహు ఉన్నాడు గనక తప్పక ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌లో కొంతవరకు ఇంప్రూవ్‌మెంట్ ఉండొచ్చు. కానీ ఫైనాన్షియల్ మార్కెట్‌లో ఉన్న వాళ్ళకి, అలాగే స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, ఎస్పెషల్లీ కమోడిటీస్ మార్కెటింగ్ చేసే వాళ్ళందరికీ తప్పక ప్లస్ పాయింట్స్ ఉంటాయి. అండ్ ప్లస్ పాయింట్స్ అంటే రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి ఉంటాయి. ఎక్కువ కనిపిస్తుంది. హ్మ్. అలాగే ప్రాపర్టీ కొంత కొనే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తుంది. అంటే ఏంటి ఖరీదైన వస్తువులు కొనుక్కునే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఈ రాశికి అధిపతి మనకి తెలిసి మూడో ఇంట్లో ఉన్నారు. అవును. ఆయన కూడా వక్రం వెళ్ళిపోయింది కనుక హ్మ్. తప్పక తోబుట్టువులతో సన్నిహితంగా ఉండడం, అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతోటి ఓన్లీ తోబుట్టువులతోనే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీతోటి మళ్ళా అంత సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉందన్నమాట. ఓకే. అంటే ఏంటి ఎప్పుడో మనకి తెలియకుండా మనకి చిన్నప్పుడు కలిసాం ఇప్పుడు కలవలేదు హ్మ్. అని అనుకున్న వాళ్ళ రిలేషన్ రావడం కానీ, లేకపోతే నలుగురితో కలవడం కానీ, అలాగే ఏంటంటే విందు వినోదాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది కొంచెం తక్కువే ఉంది. అంటే ఏంటి మాట అనేది రైట్. ఇక్కడ మనకి ఎక్కువ కనిపిస్తోందనమాట. అలాగే ఆన్‌లైన్ బిజినెస్ చేసే వాళ్ళకి ఆన్‌లైన్ బిజినెస్ ఇప్పుడే స్టార్ట్ చేద్దాము. అండ్ ఆల్సో ఏంటంటే మనం ఇప్పుడు చేసే పనిలో కొత్త డైరెక్టర్స్‌ని, ఫారిన్ డైరెక్టర్స్‌ని తెచ్చుకుందాం. అంటే ఫారిన్ టచ్ ఉన్న వాళ్ళకి కొంతవరకు ఈ నెల బావుంటుందని చెప్పాలి. ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా ఉంటుందనే చెప్పాలి. ఏదైనా సరే కొంతవరకు శ్రమ పడవలసిన ఒక మంత్ కింద మనం వీళ్ళకి మకర రాశి వాళ్ళకి చెప్తున్నాం. హెల్త్ ఎలా ఉంటుందండి వీళ్ళకి? హెల్త్ రీత్యా కూడా వీళ్ళు ఎక్కువ కాన్సంట్రేట్ చేయాలి. నేను ముందే చెప్పినట్టు కొంతవరకు హెల్త్ రీత్యా వీళ్ళు కాన్సంట్రేట్ చేయవలసిందే. ఎందుకంటే హెల్త్ మీద ఖర్చు పెట్టే ఛాన్సెస్ కూడా మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ హెల్త్ కొంచెం క్షీణించిపోవడం కానీ, కొంచెం ఎక్కువ అవ్వడం కానీ, లేకపోతే డాక్టర్‌ని ఎక్కువ సంప్రదించడం కానీ, హాస్పిటల్‌ని సంప్రదించడం కానీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని మీద ఖర్చు పెట్టడం మనకి ఎక్కువ కనిపిస్తోందన్నమాట. రైట్. అలాగే ఏంటంటే ఇప్పుడు దూరపు దేశాలు వెళ్ళి పిల్లల్ని సెటిల్ చేయాలి అనుకున్న వాళ్ళకి బాగా ఖర్చు అంతే అవుతుంది. రైట్. అంటే సెటిల్ చేయే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఖర్చు అవుతుంది ఆబ్వియస్లీ. ఆబ్వియస్ అది. హ్మ్. ఎందుకంటే లాంగ్ టర్మ్‌గా ఆలోచించడం అనేది వీళ్ళకి కూడా చాలా చాలా మంచిదన్నమాట. వీళ్ళు చేయాల్సినటువంటి రెమెడీస్ ఏంటి సుధ గారు? తప్పక వీళ్ళు ఏంటంటే రాహుకేతు పూజలు కంటిన్యూస్‌గా చేయవలసిందే. ఏంటంటే అండ్ ఆల్సో ఎవ్రీ సాటర్‌డే శనికి దానం ఇవ్వడం గానీ, తైల దీపం పెట్టుకోవడం ఇప్పుడు కంటిన్యూస్‌గా పెట్టుకోండి చాలా చాలా మంచిది. కానీ నవగ్రహాలకి ప్రదక్షిణ చేయడం ఎస్పెషల్లీ 108 టైమ్స్ చేయడం మంచిదన్నమాట. రైట్. ప్రదక్షిణ ఎవ్రీ సాటర్డే చేయడం మంచిది. అలాగే నిత్యం వీళ్ళు అంటే నిత్యం అని చెప్తున్నాను నేను. కానీ సాటర్డే ముఖ్యంగా చెప్పమంటే ఏంటంటే హనుమాన్ చాలీస చదువుకోవడం మంచిది. ఎందుకంటే చాలామంది గుళ్ళకి వెళ్ళలేము, మాకు టైం లేదు అంటారు. సో, తప్పక నేనేంటంటే 11 టైమ్స్ అయినా చదువుకోండి. సరే 11 టైమ్స్ కుదరకపోతే అట్లీస్ట్ 1 టైమ్ అయినా చదువుకోండి అని చెప్తూ ఉంటాం అనమాట. రైట్. సో, తప్పక ఇది హనుమాన్ చాలీస చదువుకుంటే ఇంకా చాలా మంచిది. అంటే మనం ఇదంతా చెప్పడం దేనికి? మన మీద మనకు ధైర్యం రావడానికి అండ్ ఆల్సో మనకి ముందు సాగడానికి మనం చెప్తూ ఉంటాం అనమాట. తప్పక ఇవి చేస్తే ఇంకా బావుంటుంది. అలాగే రుద్రాక్షకి వస్తే కనుక తప్పక నవముఖి వేసుకోవడం వీళ్ళకి మంచిదనమాట. నవముఖి వేసుకోవచ్చు. అలాగే సప్తముఖి కూడా వేసుకోవచ్చు వీళ్ళు. రైట్. చాలా చాలా మంచిది. ఏదైనప్పటికీ ఏదైనా సరే మనకి వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది. మనం ఎలాగ జెమ్ స్టోన్స్ చెప్తున్నామో జాతక రీత్యా మనం చెప్తున్నామో, అలాగే రుద్రాక్ష కూడా జాతక రీత్యా చెప్పడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి కావాల్సొస్తది. అంటే ఇప్పుడు పరిస్థితిని బట్టి మనం ఇవ్వడము, రైట్. అలాగే దశా విశేషాలు చూసుకొని ఇవ్వడము,
అలాగే మిగతా గ్రహాల పరిస్థితి చూసుకుని ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. మరి కుంభరాశి వారికి ఈ డిసెంబర్ మాసం ఎలా ఉండబోతోంది సుధ గారు? సో వీళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలే చెప్తున్నాను, కానీ బాగుంటుందని చెప్పాలి. ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, పంచమ దృష్టి, పంచమ స్థానంలో గురువు ఉన్నారు. సో 9th దృష్టి, 9th దృష్టి. సో తప్పక వీళ్ళకి ఏంటంటే ఏదైనప్పటికీ బాగుంటుంది, వాళ్ళు ఏదైనా సరే నెగ్గుతారు అని చెప్పడం అనేది జరుగుతుంది. కానీ చాలా మంది ఏంటంటే అంటూ ఉంటారుగా ఏల్ నట్స్ అని, ఇదేం బాగుంది అదేం బాగుంది కమెంట్స్ పెడుతూ ఉంటారు. సో తప్పక ఏల్ నట్స్ అని ప్రభావం అనేది మనం తీసేయలేము. ఏదైనా ఇప్పుడు శ్రమ పడితే రేపు కదా మనకి వచ్చేది ఫ్రూట్, ఇవాళ శ్రమ పడితే ఇవాళే ఫ్రూట్ రాదు కదా. సో అదే ఏల్ నట్స్ అని మనకి చెప్పేది అనమాట. సో దేంట్లో ప్రాబ్లమ్స్ వస్తాయంటే తప్పక ఫైనాన్షియల్ సిచ్యువేషన్లో ప్రాబ్లమ్ వస్తాయి. వీళ్ళకి ట్రావెలింగ్ అనేది ఎక్కువ ఉంటుంది, అండ్ ట్రావెలింగ్ మీద ఖర్చు పెట్టడం అనేది కొంచెం ఎక్కువే ఉంటుంది అనమాట. షార్ట్ టర్మ్ ట్రావెల్ అనేది మనకి ఎక్కువ కనిపిస్తోంది. అలాగే ఏంటంటే పుణ్యనది స్నానాలు చేయడం కానీ, ధర్మక్షేత్రాలు సందర్శించుకోవడం కానీ, అలాగే స్పిరిచువాలిటీ అనేది ఎక్కువ అవడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం మెటీరియలిస్టిక్ గాను ఎక్కువ సంపాదించాలి అనే ఒక ధ్యాస కూడా ఉంటుంది. సో తప్పక బిజినెస్ రంగంలో ఉన్న వాళ్ళకి విస్తరిస్తారు, పైకి వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువ కనిపిస్తోంది. అండ్ ఆల్సో దాంట్లో సంపాదించడం అనేది, సంపద రావడం అనేది ఎక్కువ అంటే ఇవాళే వస్తుందని చెప్పట్లేదు, అందుకనే ముందు జాగ్రత్త చెప్పి ఇప్పుడు చెప్తున్నాను. సో సంపద వచ్చే ఛాన్సెస్ కనిపిస్తోంది. వాళ్ళు అనుకున్న దానికి బ్రాంచెస్ కూడా పెట్టే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. మోస్ట్ ఇంపార్టెంట్ వీళ్ళకి చెప్పుకోవాలి అంటే ఆన్లైన్ టీచింగ్ బిజినెస్లో ఉన్నవాళ్ళు, ఆన్లైన్లో టీచ్ చేసేవాళ్ళు, కన్సల్టింగ్ చేసేవాళ్ళు తప్పక రాబడి అనేది ఎక్కువే ఈ నెలలో బాగుంటుంది. దాంట్లో కూడా ఏంటంటే సైడ్ బిజినెస్ పెట్టుకోవడం కానీ, మంచి వ్యక్తులు సత్సంబంధాలు ఏర్పడడం కానీ, పైకి రావడం కానీ మనకి కనిపిస్తుంది అనమాట. రాశిలో రాహు, సప్తమంలో కేతు ఎటువంటి రిజల్ట్స్ ఇస్తుంది? రాశిలో రాహు ఉంటే కనుక తప్పక హెల్త్ అనేది కొంచెం ప్రాబ్లమాటిక్ ఇస్తాడు, ఎస్పెషలీ నాట్ ఓన్లీ ఫిజికలీ, మెంటలీ ఆల్సో. అంటే ఏంటి, యాంగ్షియస్గా ఏదైనా సరే 1కి 2 సార్లు, అంటే ఓవర్ థింకింగ్ మనం చెప్తూ ఉంటాం, 1కి 2 సార్లు ఆలోచించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అంటే అంత ఈజీగా నిర్ణయం తీసుకోవడం అనేది రాదు, ఎందుకంటే కన్ఫ్యూషన్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్ మనం ఎప్పుడు చెప్పుకునేది ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తాయి. అటు బీపీ కానీ, లేకపోతే మనకి షుగర్ రావడం కానీ, నాట్ ఓన్లీ షుగర్, ఎందుకంటే జూపిటర్ చూపు ఉంది, షుగర్ చెప్తూ ఉంటాం. ఏంటంటే ఇరాటిక్ ఇది టైమింగ్స్ పెట్టుకోవడం అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఎప్పుడు అవుతుంది అది? బాధ్యతలు ఎక్కువ అయినప్పుడు అవుతుంది. సో బాధ్యతలు అనేది ఎక్కువ అవుతాయి అన్నమాట. అలాగే మనం చెప్పాలి అంటే 7th కేతు ఉన్నాడు కనుక అటు పార్ట్నర్కి, బిజినెస్ పార్ట్నర్ కానీ, లేకపోతే సపోజ్ ఇప్పుడు లైఫ్ పార్ట్నర్ కానీ, సో వాళ్ళతోటి కొంతవరకు ఏంటంటే అండర్స్టాండింగ్ నేచర్ అనేది తగ్గుతుంది. నాట్ ఓన్లీ దాట్, ఇప్పుడు బిజినెస్లో కూడా సడన్గా డబ్బు వచ్చే సూచనలు మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే ఏంటంటే మంచి సంబంధాలు కాకుండాను, ఇప్పుడు కేతు 7th ఉన్నాడు కనుక సో కొలీగ్స్ కానీ, ఇలా అటు ఫ్రెండ్స్ కానీ సపోర్ట్ ఇవ్వడం అనేది కొంచెం తక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి అనుకూల పరిస్థితి అనేది వాళ్ళకి కనిపిదు అనమాట. బికాస్ దీస్ ఆర్ ద ఇండికేషన్స్. అంటే ఏదైనా వాళ్ళ వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది, మనం మాట్లాడేది రాశి గురించే. సో కూడానే రాహు ఉన్నాడు కనుక తప్పక హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి తప్పక. లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం ఎటువంటి ఫలితాలు ఇస్తుంది? తప్పక లాభస్థానంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి కనుక ఏంటంటే వాటికి ఎంత స్ట్రెంగ్త్ ఉందో ఫస్ట్ చూసుకోవాలి. అండ్ ఆల్సో మనం చూసాము అంటే ఇక్కడ మార్స్ కూడా ఉన్నాడు, అలాగే ఏంటంటే వీనస్, అలాగే ఏంటంటే జూపిటర్ చూస్తున్నారు. సో 11th and 5th ఏమో జూపిటర్ ఉన్నారు. సో అటు లక్ ఉంది, అటు కొంతవరకు లాభం ఉంది, అట్ ద సేమ్ టైం ఖర్చు ఉంది, అన్నీ ఉన్నాయి, 3 ఉన్నాయి మిశ్రమ ఫలితాలు. అదొకటి కాకుండా ఇది ఏంటంటే మనం సత్సంబంధాలకు కూడా మనం చెప్పుకోవాలి. అందుకనే ఇందాక నుంచి నేను ఫ్రెండ్స్, ఫ్యామిలీ అని చెప్తూ ఉన్నాను. అది కూడా ఏంటంటే కొంతవరకు లాభం ఉంటుంది, కొంతవరకు అటు విభేదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, కొంతవరకు ఏంటంటే సన్నిహితంగా ఉండడం కూడా ఉంటుంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం కూడా ఉంది ఇక్కడ. సో శని 2nd ఉండడం, ఈ రాశికి అధిపతి 2nd ఉండడం, బేసిక్గా మనం ఏం చెప్తాం, బాగా డబ్బు సంపాదిస్తారని చెప్తాం, కానీ అక్కడ ఇబ్బంది పెడతాడు, ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడతాడు, అట్ ద సేమ్ టైం కుటుంబ పరంగా కూడా ఇబ్బంది పెడతాడు. చేసుకోవాల్సి ఉంటుంది వీళ్ళు. తప్పక వీళ్ళు ఏంటంటే శని దానం ఇవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా శనికి సర్వీస్ అంటే చాలా ఇష్టం. అంటే వృద్ధాశ్రమంకి వెళ్ళి సర్వీస్ చేయొచ్చు, అన్నదానం చేయొచ్చు, సో అటు బట్టలు ఇవ్వచ్చు, లేకపోతే మీకు ఏది ఉంటే అది. ఇప్పుడు చలికాలము రగ్గులు కొనిపెట్టి దుప్పట్లు పంచవచ్చు, స్వెటర్స్ పంచవచ్చు, అటేమో
మనకి నల్ల కుక్కలకి ఏమో పెరుగన్నం Food. పెట్టమంటాం, Mm. పెరుగన్నం పెట్టమని చెప్తూ ఉంటాం. చేత్తో వండి పెట్టాలి అది. Mm. ఇప్పుడు స్విగ్గీలో జొమాటోలో వచ్చేసాయి కనుక ఆర్డర్ పెడతా అంటే కుదరదు. కుదరదు కదా. మన చేత్తో పెడితేనే కదా మనకు పుణ్యం. Right. మనం చేసిందే కదా పుణ్యం, పక్క వాళ్ళు చేసిన పుణ్యం ఎట్లా అయింది? Exactly. నువ్వు డబ్బు పెట్టినా కూడా నువ్వు వెళ్ళి పెడితేనే అది కొంతవరకు పుణ్యం Efforts అనేది. matters. అంతే కదా. మన చేత్తో చేసింది Right. ఎప్పటికైనా బాగుంటుంది Right. ఇవి మంచిగా. చేయాలి. అంటే ఆ థాట్ అనేది ఇస్ వెరీ గుడ్ కదా, ఇవ్వడం అనేది. సో అలా చేయొచ్చు. అలాగే ఇంట్లో ఉన్న పక్షులకి లేకపోతే చీమలకి ఇలాంటి వాటికి కూడా మనం ఆహారం పెట్టమని చెప్తూ ఉంటాం. రుద్రాక్షలు ఏవి సజెస్ట్ చేస్తారండి? వీళ్ళకి కూడా ఏంటంటే అష్టముఖి చెప్తాము, Hmm. సప్తముఖి చెప్తాం అనమాట. ఇవి రెండు వేసుకోవచ్చు. అటు ఏంటంటే చతుర్ముఖి Hmm. Right. ఇంకా చాలా మంచిది అనమాట. బాగా. అదొకటి కాకుండా గౌరీ శంకర్ వేసుకుంటే ఇంకా మంచిది. ఎప్పటికైనా సరే అధిపతి మనం ఎప్పుడైనా ఈశ్వరుని చెప్తూ ఉంటాం, Hmm. అందుకనే శనీశ్వరుడు అంటాం. శివుడిని ఎక్కువ చెప్తూ ఉంటాం అనమాట. హనుమంతుడు కూడా శివుడు అంశం, హనుమాన్ చాలీస చదువుకోమంటాం. సో గౌరీ శంకర్లు చేసుకుంటే ఏంటంటే కుటుంబ పరంగా కొంతవరకు ఏంటంటే ఇబ్బందులు రాకుండా ఉంటాయి. అలాగే ఏంటంటే చాలామందికి పిల్లలు పుట్టరు, గర్భం అంత తొందరగా రాదు. సో గర్భగౌరి అని కూడా మనకి రుద్రాక్ష దొరుకుతుందన్నమాట. సో అది వేసుకోమని చెప్తూ ఉంటాము. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ జాతక రీత్యా చెప్పడం జరుగుతుంది. Right. సో గౌరీ శంకర్ ఏంటంటే చాలామంది మనం మత గురువులు మనం టీవీలో మాట్లాడుతుంటే కూడా చూడొచ్చు, అంత పెద్దగా వేసుకుని ఉంటారు. ఇది గౌరీ శంకర్ అనమాట. Oh, మీరు ఏ వేసుకున్నారు. న్యాచురల్ ఫార్మేషన్. ఇది సిద్ధమాల ఇది. ఆహా. Okay. సో సిద్ధి కావాలి అంటే సిద్ధమాల సిద్ధమాల చేసుకో. సిద్ధి అంటే అన్నీ ఉండాలి. అంటే అటు డబ్బు ఉండాలి, అటు పేరు ఉండాలి, ఫేమ్ ఉండాలి, అటు ఆ. ఏంటంటే స్పిరిచువాలిటీ, ఇంకా ఏం కావాలంటే ఇప్పుడు చదువు, నాలెడ్జ్ ఏం కావాలి. సో దానికి సిద్ధమాల అంటాం అనమాట. Hmm. అవి కూడా మనకి ఏంటంటే మనకి జావా బీడ్స్ అని వస్తాయి, నేపాల్ బీడ్స్ వస్తాయి, మనకి ఇండియన్ బీడ్స్ కూడా వస్తాయి, కాశీ నుంచి వస్తాయి. సో ఇవన్నీ కూడా ఉన్నాయి, ఏదైనా జాతక రీత్యానే. రైట్. ఇక ఫైనలీ మీన రాశి వీళ్ళకి ఎలా ఉంటుందంటే డిసెంబర్ మాసం. వీళ్ళకి తప్పక మిశ్రమ ఫలితాలే. అటు చెడు చెప్పుకోవాలి, అటు మంచి చెప్పుకోవాలి. Mm. ఈ రాశికి అధిపతి మనకి తెలుసు 4వ ఇంట్లో ఉన్నారు, కానీ వక్రించి ఉన్నారు. సో టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఏంటంటే వీళ్ళకి కంఫర్ట్ లెవెల్లో కొంచెం తగ్గుతుంది, అంటే స్టేటస్ తగ్గే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే ఉద్యోగ రీత్యా ఉద్యోగం పోయే ఛాన్సెస్ కానీ, మార్పిడు తక్కువకి వెళ్ళే ఛాన్సెస్ కానీ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కొంచెం సంపద, అదే నేను ఇందాక అన్నట్టు స్టేటస్ కొంచెం తగ్గే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తుంది. ఇదేంటది, ఏల్నాట్స్ అనే ప్రభావం చాలా ఎక్కువ ఉంది. అదేంటే మొదటి ఘట్టంలో అంటే రెండో ఘట్టంలో ఉన్నారు. సో రెండో తప్పక phase. ఏంటంటే ఎక్కువ శ్రమ పడడం, స్థానచలనం ఉండడము, అలాగే ప్రమోషన్ మీద కానీ లేకపోతే ఉద్యోగ రీత్యా కానీ వేరే చోటకెళ్ళి ఇబ్బంది పడడము, ఇలాంటివన్నీ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే చాలామంది కూడా చెప్పున్నాను, దాంపత్య జీవితంలో కూడా అనుకూల పరిస్థితి అనేది ఉండదు. తప్పక తగాదాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. రెండు స్టేటస్ అంటే ఏంటి, అటు ఫైనాన్షియల్ అటు కుటుంబ పరంగా ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. కానీ టూరిజం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఇప్పుడు క్రయ విక్రయాలు చేసే వాళ్ళకి, ఎస్పెషలీ మన కమిషన్ బిజినెస్ చెప్పుకోవాలి, మెటల్స్ బిజినెస్ కానీ అలాంటి వాళ్ళకి కొంతవరకు లాభం అనేది ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనం చూసామంటే కంఫర్ట్ లెవెల్, అటు తల్లి కానీ లేకపోతే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి కానీ కొంతవరకు అనారోగ్యం వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. నేను ఇందాక చెప్పినట్టు సత్సంబంధాలు చెడిపోయే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. సో అంత బాగాలేదు, అందుకని మిశ్రమ ఫలితాలు. ఏదైనా సరే జాతక రీత్యానే చెప్పాలి, ఇది రాశి రీత్యా మనం చెప్పేది. శని ఎప్పటికైనా సరే ఇబ్బంది పెడతారు, శ్రమ ఎక్కువ పెడతారు. శ్రమకి తగిన ఫలితం నువ్వు ఆశించొద్దని కూడా చెప్తాడు. రెండు ఉంటాయి. సో అసలు ఆశించకూడదు అనమాట. నువ్వు శ్రమ పడాలి, చేసే పనిలో దృష్టి పెట్టి పని చేయాలి. కానీ ఏంటంటే ఎవరు నీకేంటంటే మన్నన అనేది రాదు, అంటే రికగ్నిషన్ అనేది తక్కువ ఉంటుంది, కానీ శ్రమ మాత్రం చాలా ఉంటుంది. అలాగే బాధ్యతలు ఎక్కువ అవుతాయి. బాధ్యతలు ఎక్కువయ్యి సతమతం అవ్వడం కానీ, ప్రెషర్కి గురవడం, వర్క్ ప్రెషర్కి గురవడం కానీ మనకి కనిపిస్తుందన్నమాట. అలాగే పిల్లల విషయానికి వస్తే కనుక తప్పక చెప్పిన మాట వినడం అనేది కొంచెం తక్కువే ఉంటుంది, అంటే వీళ్ళకి అనుకూలంగా ఉండదు. సో కొంచెం జాగ్రత్తగా మసులుకోవడం, జాగ్రత్తగా వాళ్ళకి సర్ది చెప్పడం కానీ, జాగ్రత్తగా మాట్లాడడం కానీ, తొందరపాటుగా మాట్లాడడం కాకుండా నెమ్మదిగా మాట్లాడి పేషెంట్గా ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి. రైట్ అండి. ఖచ్చితంగా మరి వీళ్ళ హెల్త్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చెప్తే. తప్పక హెల్త్ కూడా కొంతవరకు వీళ్ళకి బాగానే ఉంటుంది, వీళ్ళకి ఏం ప్రాబ్లం కాదు. కానీ
సపోజ్ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు ఖర్చు పెట్టడం అనేది మనకి జరుగుతుంది. తప్పక ఏంటంటే హాస్పిటల్‌కి వెళ్ళడం గానీ, డాక్టర్‌ని సందర్శించడం గానీ తప్పక జరుగుతుంది. అలాగే అది పిల్లలు అవ్వచ్చు, అది పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఇంట్లో ఉండేవాళ్ళు అని చెప్పాలనమాట. వీళ్ళ హెల్త్ మీద తప్పక ధ్యాస పెట్టాలి. వీళ్ళకి కూడా ఏంటంటే ఎక్కువ ఫ్రైడ్ ఐటెమ్స్ తినకుండా, ఎక్కువ బయట తినకుండా జాగ్రత్తగా డయట్ ఫాలో అవ్వడం అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మరి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి రెమెడీస్ ఏంటండి? తప్పక వీళ్ళు ఏంటంటే శనికి దానం ఇవ్వాలి. ఏంటంటే నల్ల నువ్వులు, ఒక నల్ల గుడ్డలో, ఒక నల్ల మేకు, గొడుగు. ఇప్పుడు ఎలాగో వర్షాకాలం మనకి చలికాలమే ఉంది కనుక తప్పక బట్టలు రగ్స్ అవి కూడా మనకి బ్రౌన్, బ్లాకే ఉంటాయి కనుక తప్పక దానం ఇవ్వడం అనేది మంచిది. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఎవరైనా ఒక 10 మందికి చెప్పులు కొనిపెట్టడం చాలా మంచిది Right. పెద్దవాళ్ళకి. సో ఎప్పుడు చెప్తూ ఉంటాం అనమాట, సర్వీస్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అది చేయలేము అన్నవాళ్ళు ఏంటంటే ఇంట్లోనే శనికి, అంటే హనుమాన్ చాలీసా మనం ఆల్రెడీ చెప్పాము. శనికి ఏంటంటే ఇంట్లోనే శనీశ్వరుడు అని అంటాం కదా, ఈశ్వరుణ్ణి పూజించడం చాలా చాలా మంచిదన్నమాట. Right. అలాగే వీళ్ళు రుద్రాక్ష వేసుకోవాలి అంటే కనుక తప్పక పంచముఖి ఫస్ట్ వేసుకోవడం అనేది మంచిది. ఎందుకంటే పేషెన్స్ అనేది ఇస్తుంది. మనకి ఏదైనా సరే కొంచెం శాంతంగా ఆలోచించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఈ రాశి వాళ్ళకి తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవడం అనేది అస్సలు వద్దు Right. ఈ రాశి వాళ్ళకి. సో తప్పక పంచముఖి వేసుకోవడం చాలా చాలా మంచిది. అండ్ వీళ్ళకి ఏంటంటే బిజినెస్ పీపుల్ కూడా మనం చెప్పాలి అంటే కనుక తప్పక అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని స్తంభించిపోయే ఛాన్సెస్, అంటే కొన్ని తీసేయవలసిన, ఎత్తేయవలసిన స్టార్టప్స్ అనుకుందాం, లేకపోతే ఎక్కువ రాబడి రాకుండా తీసేయవలసిన ఛాన్సెస్, వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి అన్నమాట. సో తప్పక పంచముఖి Right. వేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. శని ఇక్కడే ఉన్నారు కనుక తప్పక వీళ్ళ ఏంటంటే చతుర్ముఖి వేసుకోవడం కూడా చాలా చాలా మంచిదన్నమాట. రైట్ అండి. ద్వాదశ రాశులకి కూడా ఈ డిసెంబర్ మాసం ఎలాంటి ఫలితాలను ఇస్తోంది అనేది చాలా చక్కగా మాకు వివరించారు. రెమెడీస్ కూడా తెలియజేశారు. ఇవన్నీ పాటించుకుంటూ ద్వాదశ రాశుల వాళ్ళు కూడా ఒకంత కొంతమందికి బాగానే ఉన్నప్పటికీ చాలా రాశులకి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కాబట్టి అవును. రెమెడీస్ ని ఖచ్చితంగా పాటించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ కృతజ్ఞతలండి. నమస్తే. నమస్తే.